హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య మీ జయ. ఈరోజు మీ ముందుకి ఎండు మాగాయ పచ్చడితో అయితే వచ్చేసిందండి. దానికోసం ఏమేమి తీసుకున్నాను, ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్గా అయితే మనం మార్కెట్ వెళ్ళి పెద్ద రసాలు అయితే తెచ్చుకున్నామండి. అట్లా శుభ్రంగా కడుక్కొని అట్లకి ఉన్న ముచ్చుకలు తీసేసి చెమ్మంతా ఆరే వరకు ఆరబెట్టుకొని గుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకున్నానండి. తడ ఆరిపోయిన తర్వాత అయితే దానిపైన ఉన్న తొక్కనైతే ఇలా ఫీల్ చేసుకున్నాను. మొత్తం కాయలన్నీ తొక్కలు తీసేసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తానండి. ఆవకాయకి తిన్నప్పుడు ఈ మాగాయ పచ్చడికి కూడా కాయలు తెచ్చుకున్నానండి. ఇవి అయితే ఇంటికాడే నేను కట్ చేసుకోవచ్చులేని తెచ్చేసుకున్నాను. శుభ్రంగా తొక్క తీసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం ఇట్లని ఇలా పెద్ద రసాలు తీసుకుంటే మనకి రసం ఎక్కువ వస్తుందండి. అలాగే కలెక్టర్ కాయలు తీసుకున్న రసం ఎక్కువ వస్తుంది మాగా ఎండు పచ్చడికి అయితే ఇప్పుడు నేను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం మొక్కలన్నీ టెంక్ వరకు బాగా అలా అన్నీ చెక్కేసుకొని తర్వాత మనకి ఎలా కావాలితే అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. కొంతమంది చిన్నవి కట్ చేసుకుంటారు, కొంతమంది స్లైస్లా కట్ చేస్తారు, కొంతమంది పొడవుగా ఈనెల్లాగా మన పొటాటో చిప్స్కి ఉంటాయి కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఆ టైప్లో కట్ చేసుకుంటారండి కొంతమంది. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్ లాగా అలా కట్ చేసుకుంటున్నాను. మరీ పొడవు ఎక్కువ ఉండకుండా మధ్యలో కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలండి మొత్తం ముక్కలని. తర్వాత ఆ ముక్కలన్నీ ఎన్ని వచ్చాయో కొలుచుకొని దాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి. పచ్చిమాగైతే పెడతారండి, అవి అప్పటికప్పుడే కట్ చేసేసి ఎండలో వేస్తే సాయంత్రం వరకు కలిపేస్తారు. దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఇలా ఊరబెట్టి చేసుకొని మాగా పచ్చడి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టంగా తింటారు కదండి. ఇదైతే మనకి సంవత్సరం పాటు శుభ్రంగా నిల్వ ఉండి 2 సంవత్సరాలైనా చెక్కు చెదరదండి మాగా పచ్చడి అన్నది. దీని బాలింతలైనా తినొచ్చు. అసలు దీంట్లో ఆవపిండి అయి ఉండవు కాబట్టి పచ్చడి చేసేవాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. నోటికి పుల్లగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, అదే కప్పుతోనే నేను ఇలాగ నిండుగా ఆ కాయలన్నీ ఎన్ని ముక్కలు అవి అని కొలుచుకుంటే 4 కప్పులు వచ్చేయండి. చూసారు కదా, అలా 4 కప్పులు కొలిచేసుకున్నాను. చూడు టెంకులండి శుభ్రంగా అయిపోయే వరకు చేశాను కదా. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ ఒక దాంట్లో వేసుకున్నాను. ఈ 4 కప్పులు అయింది కదా. ఇప్పుడు దీనికి ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వేసుకున్నానండి. మనకి అది ఫుల్గా అయిపోయింది కదా, కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా, ఊరబెట్టుకోవాలి 3 రోజులు. చూసారుగా ఫ్రెండ్స్, అరకప్పు అయితే నేను కల్లుప్పుని ఆరబెట్టి పొడి చేసుకున్నదండి. అది వేసుకున్నాను. కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. చూసారు కదా, ఒక చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లతో, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోద్దండి. వేసుకొని శుభ్రంగా అట్లకి ముక్కలకు పట్టి అట్లోంచి రసం వచ్చేలాగా గట్టిగా అట్లని వేళ్ళతో మదుపుతూ చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, అలా కలపడం వల్ల అందులోంచి రసం చక్కగా బయటకు వస్తుందండి. అప్పుడు త్వరగా మనకి ఇవి ఊరుతాయండి. ఎంత రసం వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు వీటిలన్నీ మనం ఈ డబ్బాలో పెట్టుకొని 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజు వేసాం కదండి, మళ్ళీ మరుసటి రోజున ఒకసారి మళ్ళీ మనం పైకి కింద కలుపుకోలేదు. కింద ఊరితే పైన అలా ఉండిపోతాయి కదా, అందుకని అవి అలా కలుపుకోవాలండి. 3వ రోజునైతే ఇట్లా మళ్ళీ మనం గట్టిగా పిండుకోవాలి. మన చేతుల్లో ఎంత గట్టిగా పిండగలుగుతామో అంత గట్టిగా పిండితే ముక్కల్లో ఉన్నంత రసం అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఇలాగ నేను ఒక స్టైనర్లా తీసుకొని కింద ఒక బేషన్లో పెట్టి పైన స్టైనర్లా జాలీడి పెట్టాను. చూసారు కదా, ఇందులో అయితే మనకు త్వరగా ఏమైనా రసం ఉన్నా కిందకి దిగిపోద్ది. ఇప్పుడు వీటిలో అయితే నేను బాగా గట్టిగా పిండి ఈ ముక్కలన్నీ ఆ స్టైనర్లో వేస్తానండి. చూసారు కదా, మనం బలం ఎంత గట్టిగా ఉంటే అంత, లేదంటే ఆ ముక్కల్లో ఉన్న రసం అలాగ మనకి ఎండకి ఆవిరైపోద్ది కదండి. అదే రసం ఎక్కువగా ఉంటే మనం పచ్చడి కలుపుకున్నప్పుడు జ్యూసీగా ఉంటుందండి. ఫిట్లా లేకుండా గట్టిగా లేకుండా జారుగా వస్తుంది. ఎంత రసం ఎక్కువ ఉంటే మనకి అంత బాగుంటుందండి. ఈ ఎండి మాగాయ పచ్చడి ఇలా చేసుకోవడం వల్ల 2 సంవత్సరాలైనా పాడవదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎప్పుడైనా పప్పు అది చేసుకున్నప్పుడు అప్పుడు మామిడికాయ లేని సీజన్లో ఇది ఒక స్పూన్ వేసేసుకొని పప్పులోని ఏమి టమాటాలు ఏమీ లేనప్పుడు పప్పు మామిడికాయ కింద వండుకోవచ్చండి. అలాగే మామిడికాయతో చేసే కర్రీస్లో కూడా ఇది ఒక స్పూన్ వేసైనా అలాగైనా వాడుకోవచ్చండి ఈ మాగాయ పచ్చడి. ఇందులో ఎటువంటి మనం పిండి ఏం కదా, ఓన్లీ మెంతి పిండి ఒకటే వేస్తామండి. చలవ చేస్తుంది కూడా మెంతిపిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల. ఈ ముక్కలన్నీ ఇలాగా దాంట్లో పిండేసి అలా కొంతసేపు ఉంచానండి. ఏమైనా రసం ఉంటే వచ్చేద్దండి. మనకి ఇలా మిగిలిన రసం అయితే అందులో కొంచెం 4 ముక్కలు ఉంచానండి, జ్యూస్ కింద చిక్కగా చేయడానికని ఉంచి ఇలా మిక్సీలో జ్యూస్లా చేసి ఆ జ్యూస్ని కూడా ఎండలో పెడతానండి. సాయంత్రం వరకు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ముక్కలు మంచిగా ఆరిపోతే. మరీ చాలామంది గట్టిగా మనకి బాగా గట్టిగా కర్రల్లాగా అయిపోయేలా ఎండబెడుతున్నారండి ముక్కలు. అలా అప్పుడు మనకి గట్టిగా ఉంటుందండి పచ్చడి అన్నది, జారుగా ఉంటుంది. రసాన్ని అప్పుడు ఆ ముక్కలు పీల్చేసి మనకి గట్టితనం వచ్చేస్తాయి. ఇలా అయితే చక్కగా బాగుంటుందండి. నేను చేసిన గట్టిగా ఒకసారి చూసి చూడండి.
చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ముక్కలు ఇలాగా చక్కగా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టి పైన ఇంకో క్లాత్ కప్పానండి. ఎందుకంటే దుమ్ము కానీ ఏమైనా కాకులు కానీ లాగుతాయని. ఇంకో సాయంత్రానికి అయితే చక్కగా ఇలా ఎండిపోయింది, చెమ్మంతా ఆరిపోయాయి కదా. ఇప్పుడు ఇలా కలుపుకుంటే పచ్చడి చక్కగా ఉంటుందండి. మరీ స్టిప్గా బాగా కర్ర ముక్కలా అయిపోయే వరకు ఎండబెట్టుకుంటే ఆ పచ్చడి గట్టిగా ఉంటుందండి. ఊట మనం ఎంత వేసినా సరిపోదు. ఈ బేషన్ ఎందుకంటే అలా ఉంది. 3వ రోజు కదా ఆవకాయ పచ్చడి కలిపానండి. ఇది 3వ రోజున కదా ఈ కూడా ఎండబెట్టాను. ముందు ఆవకాయ పచ్చడి కలిపేసి అదే బేషన్లో ఇప్పుడు ఈ మాగాయ పచ్చడి కలుపుతున్నానండి. చూసారు కదా, ఈ ముందుగా అయితే ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. చూసారండి చక్కగా మనం ఎంత అయ్యాయో అని ఆ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు అయ్యాయని చెప్పాను కదా. అరకప్పు మనం ఇది వేసుకున్నాం కదండి, కప్పు ఉప్పు. ఇప్పుడు ఈ రసం వేసేస్తున్నానండి. ఇది కూడా చక్కగా చిక్కగా మంచిగా గ్రేవీలా ఉంది కదా. ఇప్పుడు ఈ ముక్కలకి రసాన్ని అంతా పట్టించుకోవాలండి. చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి. ఇలా చేసి ఒకసారి పెట్టి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుంది. మా నానమ్మ అమ్మ అందరూ ఇలాగే పెట్టేవారండి. అదే పద్ధతిలో అయితే పెడుతున్నాను. ఇంకో మెంతిపిండి అయితే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మెంతిపిండి వేసుకోవడం వల్ల చలవ చేస్తుంది. మాగాయకి మెంతితో పెడితేనే మంచి టేస్ట్ వస్తుందండి. అదే గిన్నెతో ఒక గిన్నెడు కారం వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ముక్కలు 4 కప్పులకి 1 కప్పు ఫుల్గా కారం వేసేసానండి. 1 స్పూనే మెంతిపొడి వేసానండి, ఎక్కువ వేయాలి ఫ్లేవర్ కోసం. అలాగే మనం పోపు కోసం అయితే చూసారు కదా, ఏమీ వేయలేదండి. పోపులోని కొన్ని మెంతులు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అలాగా కొంచెం నూనెలో తాలింపు వేసి నూనె చల్లారిపోయిన తర్వాత ఇందులో కలుపుకోవాలండి. కొంచెం ఇంగువ వేసానండి ఫ్లేవర్ కోసం. చూసారు కదా, అంతేనండి. ఇంకా పోపు దినుసులు అంటే పెద్దగా ఏమీ వేయలేదండి. ఎందుకంటే మనకి నిలవండి కట్టి ఆ పప్పులు నాని టేస్ట్ బాగోవు. అందుకని చెప్పి వెల్లుల్లి కూడా అంతే ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. మొత్తం ఈ పచ్చడికి పట్టేలాగా ఈ తాలింపు అంతా ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇంకా ఫ్లేవర్ మొత్తం ఈ తాలింపు ఫ్లేవర్ పెడుతుంది కదా. పట్టిన తర్వాత ఒక చూడండి చక్కగా ఒక బౌల్లో తీసేసుకోవాలి. మళ్ళీ నూనె మనం సరిపోతే వేసుకోవాలండి. ఎండు మాగాయకి కొంచెం నూనె ఎక్కువే పడుద్ది. మళ్ళీ 3 రోజుల తర్వాత చూసారు కదా నూనె ఇలా తేలింది. అదే బేసన్లో అయితేనండి మళ్ళీ నేను కొంచెం అన్నం వేస్తే ఇలాగా కలుపుకొని తింటే మంచి టేస్టీగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే బేసన్లో అన్నం వేసుకుని తింటారా అండి? చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎండు మాగాయ పచ్చడి నేను ఎలా చేస్తానో చాలా సింపుల్, తక్కువ ప్రాసెస్తోనే చేసేసుకోవచ్చు. కొంచెం కోసి ఎండబెట్టుకోవడం కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుందా? మీకు తినాలనిపించేస్తుందా? మరి పచ్చడి నచ్చిందా అండి? లైక్ చేయండి.